హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఇట్లా మంచిగా, మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగుతో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు వెనకన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్. మా పాప బర్త్డేకి షాపింగ్ మొదలుపెట్టినామని చెప్పిన కదా, సో అందులో భాగంగానే నేను నా శారీకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వెతుకుతుండే, అవి వెతుక్కుంటూ బయటకు వచ్చినాము, షాపింగ్కి వచ్చినాము. అండ్ సర్దుకుంటున్నా ఊరు పోవడానికి. ప్యాకింగ్ అయితే అసలు ఎన్ని రోజుల వారం ముందు నుంచి స్టార్ట్ చేసిన నేను, ఎందుకంటే మాకు బర్త్డే, ఎల్లమ్మ పండుగ అండ్ ఒక పెళ్ళి ఉంది. సో ఇవన్నిటికీ నేను సర్దుకోవాలి. పిల్లలకి, నాకు అమ్మో అసలు ఎంత సర్దినా కూడా గడుకోటి ఆదుకొస్తుంది. అండ్ నేనైతే ఎప్పుడైనా బ్యాంగిల్స్ పిల్లలవి అట్టలు ఉంటాయి కదా, అదే డ్రెస్లో అట్టలు ఉంటాయి కదా, అందులో పెట్టుకుంటాను. అందులో అయితే ఎక్కడ చెక్కు చెదరవు. అండ్ బ్యాంగిల్స్కి స్టోర్ చేసుకుని బాక్స్లో వేసుకుంటే కాస్ట్లీ ఉంటాయి ఒకటి, అండ్ తక్కువ పడతాయి, మళ్ళీ వీటికి ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి. ఇవైతే ఒకదాని మీద ఒకటి ఎక్కువ పెట్టుకోవచ్చు అన్నట్టు అది ప్రిఫర్ చేస్తా. అండ్ మా పక్కింటి ఆంటీ ఇవి చేసి ఇచ్చింది పేలాలు, వాళ్ళు అట్లా వేసుకుంటారంట. ఏమో చెప్పింది, ఉగ్గానే ఏదో అన్నది, ఉగ్గాని అంటారంట. అది చేసుకుని నాకు ఇచ్చింది. మా సమీక్ష తినమంటే తిన్నా, నాకు ఆరెంజ్ ఏ కావాలన్నది, అందుకే ఆరెంజ్ ఏ తీసిస్తున్నా సమీక్షకి. ఊరికి స్టార్ట్ అయిపోయినాం కదా, ఎందుకో నాకు మంచిగా తినాలనిపించింది. మళ్ళీ ఊరికి పోతే ఒక 20 days దాకా బయట ఫుడ్ ఏం దొరకదు, అన్నీ ఇంట్లోనే తినాలన్నట్టుగా తెమ్మంటే ఏమో వారు తెచ్చిండు. బట్ మా సమీక్ష మాత్రం ఆనియన్స్ అన్నీ తినేసి నాకేం లేకుండా చేసింది ఆనియన్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఆ రోజు లేట్గా లేచినాము, అంతా లేజీగా ఉండే. పిల్లల్ని ఇంకా లేపాలి, మా చిన్న పాపను లేవకంటే లేస్తుంది పని చేసుకునేకుంటా. మేము మా ఓనర్స్ వాళ్ళది శారీ ఫంక్షన్ వేయించినాం కదా, అప్పుడు వేసుకుని మా సమీక్ష మెహందీ అది అట్లనే ఉండిండే, రెడ్ కోన్ అంటుంది. తను ఇట్లా పెట్టుకొని అట్లా కడుక్కోగానే ఎర్రగా అయింది. అండ్ మా బట్టల ప్యాకింగ్ నేను వారం రోజుల నుంచి సర్దుతున్నా అని చెప్పినా కదా, మళ్ళీ అన్నీ ప్రీ చెక్ చేసుకున్నాను అనమాట, ఉన్నాయా లేవా అనేసి. సో పిల్లలకైతే ఎన్ని బట్టలు ఉన్నది అటుపోవు, ఎందుకంటే రోజులో 2-3 జతలు ఇస్తారు మా పిల్లలు అయితే, అందుకని ఎక్కువ పెట్టుకుంటున్నా. సో లగేజ్ సర్దుకుండా అయిపోయింది, ఇంక వెళ్ళిపోవాల్సిందే. స్టార్ట్ అయిపోయినాము. బైక్ ఉన్నా కూడా, సో బైక్ మీద పిల్లలతో ఇబ్బంది అయితే, 2 పిల్లలతో అనేసి మా ఆయన బస్ స్టాండ్ వరకు ఆటో బుక్ చేసిండు. ఆటోలో వచ్చేసినాము. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బస్సు, సో బస్సులో ఎక్కించిండు అనమాట. బస్సులో ఎక్కించి బ్యాగ్లలో పెట్టి పిల్లల్ని నన్నులో కూర్చోబెట్టి ఆయన వెళ్ళిపోయిండు. అండ్ పరేడ్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నడుస్తుంది. మా సనికి అయితే పోదామా మమ్మీ, పోదామా, జెయింట్ వీల్ ఎక్కుదామా, అది ఇది అని చెప్తుంది. సరే వచ్చినాక పోదామని చెప్పిన మా సనీక్షకి అయితే. అండ్ బస్సులో పిల్లల్ని పట్టుకొని రావడం, అండ్ అందులోనూ 2 బ్యాగులు, 2 పిల్లలు, నేను, చాలా కష్టమైపోయింది ఆ రోజైతే. అమ్మో అనిపించింది, అబ్బా ఎందుకు పోతున్నాం రా ఊరికి అనిపించింది. అట్లా అంటే ఆ బస్సులో గంట సేపు జర్నీ కూడా టార్చర్ పెట్టారు మా పిల్లలు అయితే. కొనుక్కోవడానికి తినడానికి ఏమి ఇచ్చినా కూడా అస్సలు ఎంగేజ్ కాలేదు. ఎట్టకేళ్ళకి ఇంటికైతే చేరిపోయినాము. అండ్ ఆ చిన్న చల్లటి గాలి కూడా మా చిన్న పాపకు అస్సలు వల్లేదు. ఎంత అంటే 1 hour, అండ్ అక్కడ నుంచి ఊరికి ఒక 15 minutes. ఆ చల్లగాలి తన ముక్కులో వేరేందుకు తెల్లారి వరకు ఫుల్ సర్ది అండ్ దగ్గు. తను వెయిట్ తక్కువ ఉంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ తక్కువ అనమాట తనకి. అందుకే రాగానే తులసాకులు ఓమ దంచి తనకు ఆ రసం పిండి తనకు పోసేసిన పరిగడుపున. అండ్ నేనైతే ఇవి ఎయిర్ ఫ్రెషనర్స్ తెచ్చిన, ఎందుకంటే పండగ కాబట్టి అందరూ వాష్రూమ్స్ యూజ్ చేస్తారు, మనం కడుక్కుంటూ కూర్చోలేం కదా మాటికి. అవి వేస్తే పని అయిపోతుంది అనేసి అవి వేసేసినాము. అండ్ ఊరికి వస్తే పొద్దుగాలనే రెడీ అవ్వాల్సింది ఖచ్చితంగా. ఫస్ట్ స్నానం చేసి ఏమంటారు మంచిగా రెడీ కావాలి మనమైతే, ఎందుకంటే మబ్బు మొహాలు వేసుకొని నైటీలు వేసుకొని ఉంటే సిటీలా కుదరదు కదా ఈడ. అందుకని రెడీ అయినాము. అండ్ మేము ఎల్లమ్మ పండుగ చేస్తున్నాం అని చెప్పిన కదా, దానికి పత్రిక రాయడానికి పంబలో ఇంటికి వచ్చారు, వాళ్ళు అదే రాస్తుర్రు ఈడ. పత్రిక రాసిర్రు. అట్లానే ఏమేమి సామాన్ లిస్ట్ ఉంటుంది కదా, ఎల్లమ్మ పండుగ కావాల్సినవి, ఆ సామాన్ లిస్ట్ అంతా రాసి పసుపు రాసి ఓం ఇట్లా రాసి
మనకిస్తారన్నట్టు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేతిలో పెడతారన్నట్టు, లేదంటే లేదు. ఫస్ట్ మన చేతిలోకి అక్షింతలు ఇస్తారు. ఆ అక్షింతలు మనం అందరం వాటి మీద వేయాలి. మనందరి పేర్లు అడుగుతారన్నట్టు గోత్రనామాలు చదువుతారు. మళ్ళొక్కసారి గోత్రనామాలు చదివి అక్షింతలు మన చేతిలో పెడతారు. బొట్లు గిట్ల పెట్టి అక్షింతలు మనకిస్తారు. లగ్న పత్రిక ఉంది కదా అమ్మవారిది, రేణుక ఎల్లమ్మ మాతది, దాని మీద వేయాలన్నట్టు మనము. ఈ బొమ్మను వెలిసి పట్టుబోధలు ఉన్న పరమ కళ్యాణి జ్ఞానకోటి బ్రహ్మాండ నాయకి గొల్లపల్లి వారి సంస్థానం నర్సరెడ్డి వారి ధర్మపత్ని పేరు బాలమణి కుమారుడు సుధాకర్ అర్చన వారి కుటుంబ సభ్యులు రేణుక ఎల్లమ్మ తల్లి సముద్రులని ఓం శుక్లాంబరధరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వవిఘ్న ప్రశాంతి అవిధానం మార్గం విధానం అనిశం ఏకదంతం భక్తానాం ఏకదంతం పాస్మయ ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మహాకార్య రేణుక ఎల్లమ్మ తల్లి శివాసన లగ్న పత్రిక ఇప్పుడు ఆ లగ్న పత్రిక మన ఊళ్ళో పెడతారు అన్నట్టు. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అన్నట్టు మనకి ఎల్లమ్మ పట్నాల పండుగ స్టార్ట్ అయిపోయినట్టే. నేనైతే ఇది ప్రిపరేషన్స్ లాగన్నట్టు ముందు రోజే ఇంకా సామాన్ 2 days పట్టింది మాకైతే సామాన్ తీసుకురావడానికి. ఎన్ని తెచ్చినా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉన్నాం. ఎంత లిస్ట్ రాసి ఇచ్చినా కూడా మా ఆయన తిరుగుతూనే ఉండు. పాపం ఒక్కడే అయిపోయిండు. మా తమ్మునికేమో ఆఫీస్ ఉంది. సో పండుగ 2 రోజుల ముందు వస్తా కానీ ఇంత ముందుగా రాలేను వీలు కాదని చెప్పిండు. అండ్ శారీ ప్రీప్లేటింగ్ చేసుకుందాం అనేసి, ఎందుకంటే అది చేసేసుకుంటే నాకు సగం పని వచ్చిపోతుంది. ఆ రోజుకి పండుగ రోజు ఇబ్బంది ఉండదు. నేను ఈడేం చేస్తున్నా అంటే దేవుని పటాలన్నీ తీస్తున్నా. ఎందుకంటే మేము కింద పెట్టకుండా దేవుళ్ళని పైన ఒక సెల్ఫ్ పోసి ఆడబెట్టినాం అన్నట్టు. ఆడ ఉండొద్దంట, ఎల్లమ్మ పైన ఉన్నట్టయితే అంట, నెత్తి మీద ఉన్నట్టయితే అంటే ఇప్పుడు అది తీపియాలి. దానికోసానికి నేను అన్ని సర్దుతున్నా. అండ్ కట్టర్ మిషన్ తెచ్చేసి అది కట్ చేయించేసినాము సెల్ఫ్ అయితే. ఇది ఒక పని. అండ్ అవైతే ఏమంటారు, టైల్స్ కొంచెం కట్ చేసేసారు వాళ్ళు. ఇప్పుడు ఇది తీసేసరికి అక్కడ ఒక మరకలాగా అయిపోయింది. దీన్ని ఏదో ఒకటి చేసి మొత్తం కూడిపేసేయాలి. కనీసం గమ్మన్న పెట్టాలి, లేదంటే అట్లనే మరకలాగా అనిపించేస్తుంది. ఇది ఒక రోజు వద్దని చెప్పిన అప్పుడు కూడా మాకు మస్తు ఆర్గ్యూ అయింది నాకు మా ఆయనకి. వద్దు అంటే వద్దని నేను, కావాలని ఆయనే బలవంతంగా పెట్టించింది. ఆయన నాకు ఇష్టం లేకుండా బట్ తీసేయాల్సి వచ్చింది. నా మాట వినకుండా వేసినందుకు తీసేయాల్సి వచ్చింది. అదైతే ఇంకా వాళ్ళు ఎత్తుకొని బయట పడేసి వచ్చారు. ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ చేసుకోవాలి. అండ్ అది మిషన్ పెట్టారు కదా, సన్నటి దుమ్ము వారింది ఇంట్లో అంతా. ఆ దుమ్ము ఇదంతా కడిగేసిన. ఫస్ట్ అయితే నేను ఊడిస్తే అస్సలు పోలేదు. తర్వాత మాపు పెట్టి తుడవద్దు కదా, దేవి నీళ్ళు కదా అన్నట్టు చేయితోటి వాటర్ పోసుకుంటూ రుద్దుకుంటూ వచ్చేసిన గోడలు అదంతా. అండ్ తర్వాత ఒక కొత్త క్లాత్ తీసుకొని, ఏమంటారు మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది తీసేసుకొని దాంతో అయితే తుడిచిన. ఆ తర్వాత కూడా మళ్ళీ మనకు తుడుచుకోవడానికి పని చేస్తుంది అనేసి అది పెట్టేసిన నేనైతే. అండ్ మా వారు ట్రయల్ వేసారు ఆ డ్రెస్ ఎట్లుంటుంది అనేసి. బర్త్డే డ్రెస్ బాగుందని చెప్తే ఇంకా సాటిస్ఫై అయ్యారు. అండ్ ఎల్లమ్మ పండుగ అంటే బండారి పసుపు ఖచ్చితంగా కావాలి. ఎంత తెచ్చినా కూడా సరిపోదు. ఇంకా అన్నీ కడగడానికి అప్పుడు బయట పెట్టినాయి కదా, మళ్ళీ తీసుకొచ్చి ఎల్లమ్మ కుండలన్నీ లోపల పెడుతున్నా. ఫస్ట్ అయితే బయట ఉట్టిగా పెట్టలేదు, కొన్ని బియ్యం పోసి అందులో పెట్టిన. తర్వాత దీంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడక్కడ సర్దేసిన నేనైతే. దేవుని ఇంట్లో మళ్ళీ పండుగ రోజే తీస్తారు అవి, మళ్ళీ బయట పెట్టొద్దు కదా కొత్త కుండలు అనేసి. అండ్ ఇంట్లో సోఫా సెట్స్ తీసి బాల్కనీలో వేస్తారు. ఎందుకంటే ఇంట్లో పట్నం వేస్తే మెస్ల రాదు అందరికీ, అవి డిస్టర్బెన్స్గా ఉన్నాయన్నట్టు అవన్నీ తీసేస్తారు. అండ్ మాకు దగ్గరలో బంతి తోట ఉంది. సో బంతిపూలు ఫుల్ పడతాయి కదా, మేమైతే తోటకి వెళ్ళిపోయినాం. అక్కడైతే కొంచెం మార్కెట్లో కంటే ఒక 10 రూపీస్ తక్కువకి ఇస్తారు ఇక్కడ అనేసి ఈడికి పోయినాము మేము తెచ్చుకుందామని. ఎన్ని పూలు ఉన్నాయో నేనైతే ఎన్ని ఫోటోలు దిగినా నాకే తెలియదు. అన్ని ఎక్కువ ఫోటోలు దిగిన, అంత మంచిగా అనిపించింది. కళ్ళకి పండుగ అయిందనమాట, కనువిందు. పువ్వులు అయితే ఆ నుంచి తీసుకొచ్చేసినాము. నేను ఒకటే కలర్ ఉంటే బాగుంటుంది అన్నట్టు అన్నీ ఒకటే కలర్ తీసుకొచ్చిన పువ్వులు. అండ్ ఆ రోజు కూర్చోడం స్టార్ట్ చేసినాము. మా కోడలు అండ్ నేను కలిసి కూర్చున్నాము. రాత్రి 12 అయింది మేము పువ్వులు గుచ్చేసరికి. ఇంకా డోర్లో పెట్టలేదు, అలసిపోయినాము అప్పటికి. 12 అంటే టూ మచ్ రాత్రి కదా, మిడ్ నైట్ అయిపోయింది.
అండ్ నెక్స్ట్ డే పొద్దుగల్లా మా చిన్న పాప సిటీలో ఎట్లా ఎండ కొట్టదు కదా, అందుకని మా మామయ్యని బయట ఎత్తుకొని కూర్చోపోయి ఎండలు అంటే ఆయన పోయి ఎండలో కూర్చున్నాడు చిన్న పాప కోసానికి ఎండ కోసానికి. అండ్ మా సమీక్ష మేడం ఇంకా లేవలేదు. అండ్ మా వారు గేటుకి వచ్చి నుంచి పెట్టచ్చు కదా, అసలు రేపు పండుగ అనగా ఆ రోజు గేటుకి కలర్ పెడుతురు మా వారు. అందరికి ఇప్పుడు పెడతారా కలర్, నేను మొన్న ఏం చేసిర్రు అంటారు అందరు. మా ఆయన గేటుకి కలర్ పెడుతుంటే అండ్ రాత్రి కూర్చున్న పూలు అయితే బయట మంచిగా పెట్టినాము వాడిపోతాయి అనేసి. సో ఇప్పుడు ఇంకా అన్నీ స్టార్ట్ చేయాలి. పందిరి వేయడం ముఖ్యంగా ఎల్లమ్మ పండుగ అయినా ఏ పండుగ అయినా సరే పచ్చని పందిరి వేస్తారు. ఎల్లమ్మ కళ్యాణం కూడా వేస్తారు కదా, అందుకని పచ్చని పందిరి వేస్తారు. అండ్ కొత్త పత్తి కూడా పోయి చేనులో పోయి తీసుకొచ్చేసిన నేనైతే. కొత్త పత్తి కూడా ఒత్తులు చేసుకోవడానికి అన్నిటికీ పూజ కాడికి మనకు పనికొస్తుంది కదా, అందుకనేసి. నేను పందిరేసే టైంకి మా తమ్ముడు వచ్చిండు. మా తమ్ముడు రావడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది. యాక్చువల్లీ వాడు వచ్చిన తర్వాత నేను పనులు స్టార్ట్ చేసినాం మేమైతే, ఈ పూల దండలు పెట్టడము ఇవన్నీ. సో పందిరేసి తోరణాలు గుచ్చిన తర్వాత మేము పూలు ఇట్లా కడదామని ఫిక్స్ అయినాము. అండ్ గుంజలు ఉంటాయి కదా పందిరి గుంజలు, వాటిని అలుకుతుంది మా అక్క. ఏమంటారు అలుకుడు అంటే కుంకుమ జాజు సున్నం పెడుతుంది అన్నట్టు, ఉట్టిగా బోడ గుంచొద్దు అన్నట్టుగా మంచిగా కనిపిస్తాయి అనేసి. అండ్ పూలదండలు ఇంకా వేసుడు కూడా స్టార్ట్ చేసేసినాము. అమ్మ అయితే ఏడికి పోయినా కూడా అస్సలు ఉట్టే కూర్చోదు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. కానీ నేను కొంచెంసేపు కూర్చుంటా కానీ ఆమె అయితే అస్సలకే కూర్చోదు. మరి ఎందుకనే సంగతి నాకైతే తెలియదు. ఆమె అయితే అసలు కూర్చుంటే ఏమొస్తే కూర్చుంటే పెరుగుతారా మనుషులు అంటది. అదొక టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట. అంటే రెస్ట్ తీసుకుని అస్సలు తీసుకోరు వాళ్ళు. అండ్ వీడియో తీయమంటే మా ఆయన నన్ను తీయక ఇల్లంతా తీస్తుండు. ఇంకా ఆ రోజుతో పండుగ పనులు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఏ రోజైతే పండుగ స్టార్ట్ అవుతుందో ఆ రోజే మేము పువ్వుల దండలు పువ్వులు అన్నీ గుచ్చేసినాం అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ పండుగ అంతా అయిపోయే వరకు పచ్చగా అట్లనే ఉండాలి కదా, ముందే కట్టేస్తే వాడిపోయినట్టు అయితే అన్నట్టుగా ఆ రోజు కట్టినాము. దీంతో ఆ రోజు మేము పోషమ్మలకు పోయినాము. ఆ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లలో షేర్ చేస్తాను నేను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శనారెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. బాయ్.